అర్ధరాత్రి 12 గంటలకి ఒక స్త్రీ నిర్భయంగా రోడ్డు మీద నడుచుకుంటూ ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడే భారతదేశానికి నిజమైన స్వతంత్రం అన్నారు. కానీ సోదరులారా, ఈరోజు నడి రోడ్డు మీద కాదు, నట్టింట్లోనే అర్ధరాత్రి అయినా పట్టపగలైన రక్షణ లేకుండా పోతున్న ఈ సమాజంలో భారతదేశం నిజమైన స్వతంత్రం వచ్చిందా? ఎలాంటి స్వతంత్రం ఎవరికి వచ్చింది అన్నది ఒక పెద్ద ప్రశ్న మనందరి ముందు వచ్చేస్తుంది. ఈరోజు సమాజంలో ఎట్టు చూసినా నరరూప రాక్షసులతో కామాదులతో నిండిపోయిన సమాజంలో రక్షణ స్త్రీకి ఎక్కడ ఉందన్నది ఒక పెద్ద ప్రశ్నగా నిలబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్లో జరిగిన సంఘటన హృదయాన్ని కదిలించేస్తుంది. బతుకు తెరువు కోసము ఎక్కడి నుంచో వలస వచ్చేసి ఇక్కడ సుల్తానాబాద్లో ఒక రైస్ మిల్లో పనిచేస్తున్న ఒక పేద కుటుంబము, ఆ కుటుంబం రాత్రి పడుకున్నప్పుడు ఇంటి బయట ఆరు బయట పడుకునే పరిస్థితుల్లో వారి యొక్క చిన్నారి 6 సంవత్సరాల చిన్నారి పిల్ల కనబడకుండా పోయింది. ఎటు పోయిందని చెప్పేసి వెతుకడం మొదలు పెడితే ఎటు కనబడలేదు. వెతుకుతూ రాత్రి అయిపోయింది, తెల్లారిపోయింది. పెద్దవాళ్ళకి తెలియజేశారు, పోలీస్ కంప్లైంట్ అయిపోయింది. ఆ వీధిలో ఉండి సీసీ కెమెరాని చెక్ చేస్తే ఎవడో ఆ పాపను ఎత్తుకెళ్తున్న దృశ్యం వీధిలో కనబడటం జరిగింది. చివరికి ఆ వ్యక్తిని పట్టుకుని ఏం జరిగిందని ఆరా తీసి చూస్తే ఇంటికి సమీపంలో ఉన్నటువంటి ముళ్ళ చెట్ల పొదల్లో ఆ పాప శవం పడిపోయి ఉంది. అత్యాచారం చేసేసి హత్య చేసేసాడు ఆ దుర్మార్గుడు. ఈ మాట వినగానే, ఈ వార్త వినగానే ఆ తల్లిదండ్రుల గుండెలు ఎంత పగిలిపోయి ఉంటాయి. అసలు మానవతో ఉన్న ఏ మనిషి అయినా ఎంత కదిలిపోయి ఉంటాడు. సోదరులారా, ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది? ఇక్కడ అక్కడనే కాదు, ప్రతి ప్రాంతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. 9 నెలల చిన్నారి పసికందు దగ్గర నుంచి 6 సంవత్సరాలు 60 సంవత్సరాల వరకు కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే దీనికి పరిష్కారం ఏంటి? అసలు మన భారతదేశానికి, మన సమాజానికి స్వతంత్రం రావాలంటే, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎక్కడో ఏదో జరిగింది అనుకుంటే మనం పట్టించుకోవట్లేదు, మన పనిలో మనం బిజీగా ఉన్నాము. దయచేసి ఏమాత్రం మానవత్వం ఉన్నా కానీ ఒక 5-10 నిమిషాలు నేను చెప్పాలనుకుంటుంది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అసలు ఇది మనకు అర్థం అవ్వాలంటే ఈ సంఘటన మన ఇంట్లో జరిగితే ఎలా ఉండేది? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీరు తప్పుగా భావించబాకండి. ఇదే 6 సంవత్సరాల చిన్నారి యొక్క సంఘటన మీ ఇంట్లో జరిగితే, మీ అక్క కూతురుకో, మీ చెల్లె కూతురుకో, మీ తమ్ముడు కూతురుకో, మీ కూతురుకో, మీ అన్న కూతురుకో, మీ ఇంట్లో మీ మనవరాళ్ళకో జరిగితే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు మీ కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? జరగకుండా ఉండే పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఏం చేస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం ఆపొచ్చో మీరేమనుకున్నారో కామెంట్లో తెలియచేయండి. సోదరులారా, ఈ సమాజం మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది. ఈ ప్రజలే దీనికి రాజులు, ప్రజలే స్వాములు. మనమే ఇక్కడ ఉన్నటువంటి స్వాములము. మన రాజ్యానికి మనం ప్రతినిధులుగా ఎమ్మెల్యేలని, మినిస్టర్లని, ముఖ్యమంత్రులని, ప్రధానమంత్రులు మనం నియమించుకున్నాం. మనకు కావలసిన విధంగా పరిపాలించాల్సిన అవసరము వారికి ఉంది. కాబట్టి మనకేం కావాలో మనం డిమాండ్ చేసి మన సమాజాన్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు అర్థమైతే ఒక 8 విషయాలు అర్థమవుతున్నాయి. ఈ 8 పనులు కనుక మనం చేయగలిగితే మన సమాజంలో ఇలాంటి ఒక్క సంఘటన కూడా లేకుండా మనం చేసుకోవచ్చు అని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అసలు ఆ 8 పాయింట్స్ ఏంటో మీరు జాగ్రత్తగా వినండి. అసలు ఏ పాయింట్ని మీరు ఒప్పుకుంటున్నారా, ఒప్పుకోవట్లేదా? మీకు వస్తున్న ఆలోచనలు చెప్పండి. సరే, నా ఆలోచనలు పక్కన పెట్టేసి మీ ఆలోచనలు కూడా కామెంట్లో తెలియచేయండి. మనం అంతా కలిసి ఒక గొప్ప శక్తిగా మారి నేను సైతం సమాజం కోసం అంటూ మన సమాజం కోసం మనం ఆలోచించాలి, అడుగులు వేయాలి. ఎందుకంటే సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవారు మాత్రమే కాదు సోదరులారా, మంచివారుగా చెప్పబడుతున్న మనం ఎవరైతే ఉన్నామో మనం మౌనంగా కూర్చున్నప్పుడే చెడు రాజ్యం వెళుతుంది. సో అసలు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉంటాయి? మొట్టమొదటిది, అసలు సమాజంలో ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగింది అంటే దాని వెనక ఏముందో అని చూసుకుంటే వాడు మత్తులో ఇలాంటి పనులు చేస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఏ మద్యపానం అయితే ఈరోజు మన సమాజంలో లైసెన్స్డ్గా దొరుకుతుందో అది ఎందుకని మన అవసరమా? ఈరోజు మద్యపానం అమ్మేసి డబ్బులు సంపాదించి ప్రభుత్వాన్ని నరపాల్సిన పరిస్థితి ఉందా? నిజంగా చెప్పాలంటే శవాల మీద చిల్లర ఏరుకునేటువంటి ఈ డబ్బులతో పరిపాలన, రాజ్యాధికారం అవసరమా? ఈరోజు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, యువత నాశనం అయిపోతుంది, పెడదారులు పడుతుంది, క్రైమ్ కోసం ముందుకెళ్తున్నా అంటే మత్తులోనే జరుగుతుంది. ఇది అవసరమా? స్ట్రాంగ్గా నాకు వస్తున్న ఆలోచన అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చెయ్యనిదే ఇలాంటి అత్యాచారాలు, హత్యలు, క్రైమ్ని మనము ఆపలేము. సంపూర్ణ మద్యపాన నిషేధం జరగాలి అన్నది ఫస్ట్ పాయింట్ మనకు అర్థమవుతుంది. రెండోది ఏంటంటే డ్రగ్ అడిక్షన్ ఈరోజు ప్రతి స్థాయిలో పల్లెటూరు దాకా వ్యాపించిపోయింది. ఎక్కడ చూసినా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా డ్రగ్ అడిక్షన్ అనేది పెద్ద భూతం కనిపిస్తుంది. డ్రగ్ అడిక్ట్ అనే వ్యక్తి కూడా ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నాడు, ఇలాంటి అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. ఈ డ్రగ్ అడిక్షన్ మీద ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అసలు ఈ డ్రగ్ని సరఫరా చేసేటువంటి వాళ్ళలోనే బడాబాబులు ఉన్నారు. అలాంటి వారి మీద పెద్ద స్టెప్ ఎప్పుడైతే తీసుకోమో, అలాంటి వారి వ్యతిరేకంగా ఎప్పుడైతే బలమైన నిర్ణయం తీసుకోమో అప్పుడు మన సమాజాన్ని కాపాడుకోలేము. సో డ్రగ్ అడిక్షన్ అనేది రెండో పాయింట్ అర్థమవుతుంది. మూడో పాయింట్ పోర్న్ సైట్స్, అశ్లీలానికి సంబంధించిన వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రతి దగ్గర కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. అసలు ఈ పోర్న్ సైట్స్ మన రాష్ట్రంలో
ఎందుకని అందుబాటులో ఉన్నాయి, మన దేశంలో అందుబాటులో ఎందుకు ఉన్నాయి చూసిన అనేక మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చూసుకున్నట్లయితే ఉదాహరణకి సౌదీ అరేబియాలో చూసుకున్నట్లయితే పోర్న్ సైట్ ఓపెన్ చేయాలనే కానీ ఓపెన్ అవ్వదు. అనేక దేశాలు ఉన్నాయి అక్కడ వాళ్ళ దేశంలో రిస్ట్రిక్టెడ్గా ఉన్నాయి, ఎవడు కూడా పోర్న్ సైట్ చూడలేడు. ఈరోజు వయసుతో సంబంధం లేకుండా అసలు వాడికి మానసిక పరిపక్వత రాకముందే ఇలాంటివన్నీ చూసుకుంటూ కూర్చుంటే వాడు విపరీతమైన నెగిటివ్ థాట్స్ వచ్చేసి ఇలాంటి అత్యాచారాలకు పాల్పడిపోతున్నాడు. మన సమాజం నుంచి మన దేశంలో ఇలాంటి పోర్న్ సైట్స్ బ్యాన్ అవ్వాలి, అశ్లీల చిత్రాలు ఉండకూడదు. తర్వాత 4వ పాయింట్ చూసుకున్నట్లయితే మన మీడియాలో ఎక్కడ చూసినది, పేపర్ మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఎక్కడైనా ఎలక్ట్రానిక్ మీడియా అని ఎక్కడైనా క్రైమ్ 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 చూపిస్తున్నారు, ఈ నేరాలు ఘోరాలు చూపిస్తున్నారు. చూడండి సమాజంలో ఎప్పుడైతే నేరాలు ఘోరాలు చూసి 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 ఆ నేరాలు ఘోరాలు కామన్ అయిపోతున్నాయి. ఎక్కడ కూడా మీడియాలో ఏ క్రైమ్ కూడా హైలైట్ అయి చూపించకూడదు. ఎప్పుడైతే చూసి చూసి మనిషి కామన్ అయిపోతుందో ఎంత పెద్ద క్రైమ్ అయినా కానీ వెరీ కామన్గా కమిట్ అయిపోతున్నాడు. క్రైమ్ అనేది మీడియాలో చూపించకూడదు, ఇది ఒక స్ట్రాంగ్గా మనం పెట్టుకోవాల్సిన రూల్. 5వ పాయింట్ ఏంటంటే మన సమాజంలో నిర్బంధంగా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ చేయాలి. 10th క్లాస్ మినిమం ఎడ్యుకేషన్ కంపల్సరీగా చదవాల్సిందే. అది ఏ ఎడ్యుకేషన్, కేవలం ఈ భౌతికపరమైన సైంటిఫికల్ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు సార్. దీనివల్ల మనిషిలో పరివర్తన రావటం లేదు, దీనివల్ల స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి, కేపబిలిటీస్ డెవలప్ అవుతున్నాయి, నైతిక విలువలు రావట్లేదు, మానవత్వం రావట్లేదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కావాల్సింది ఆధ్యాత్మిక విద్య కావాలి, నైతిక విలువలతో కూడిన ఎడ్యుకేషన్ కావాలి. ఎప్పుడైతే ఆ ఎడ్యుకేషన్ ఉంటుందో మనిషిలో ఒక భయం అనేది వస్తుంది, మంచి చెడుల యొక్క విచక్షణ అనేది మనిషికి తెలిసిపోతుంది. ఎందుకంటే ఒకడు ఉన్నాడు, పైన ఉన్నాడు, భగవంతుడు, సర్వేశ్వరుడు, సృష్టికర్త, ఆ అక్షర పరబ్రహ్మ ఉన్నాడు, ఆయన సమస్తం వింటున్నాడు, చూస్తున్నాడు, మనం అకౌంటబిలిటీగా ఉన్న సమాధానం చెప్పుకోవాలి, ఆయన శిక్షిస్తాడు అన్న భయము మనిషిలో వచ్చేస్తే అర్ధరాత్రి కాదు కదా, ఎప్పుడు కూడా మనిషి పాపం చేయాలంటే భయపడతాడు. కాబట్టి కంపల్సరీ ఎడ్యుకేషన్ చేయడమే కాకుండా దాంతోపాటు ఈ నైతిక విలువలతో కూడిన ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి, అంటే ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ ఇవ్వాలి. తర్వాత 6th పాయింట్ మాట్లాడే ముందు సోదరులు నేను చెప్తున్న పాయింట్స్ మీకు మీ యొక్క కామెంట్ కింద తెలియచేయండి. ప్రతి పాయింట్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలియచేయండి, ఎందుకంటే ఇది మన సమాజం, మనమే కాపాడుకోవాలి, మనమే చర్చించుకోవాలి. కాబట్టి మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. 6th పాయింట్ నాకు వస్తున్న ఆలోచన ఏంటంటే ఎక్కడైనా ఇలాంటి క్రైమ్ జరిగింది అంటే, అత్యాచారం జరిగిందంటే, ఎక్కడైనా ఇలాంటి క్రైమ్స్ కనపడ్డాయంటే వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కాదు, సూపర్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ రావాలి. 24 hours లేక 48 hours, లాస్ట్ అంటే 72 hours కేసు మీద పూర్తి పరిశీలన అయిపోవాలి, జడ్జిమెంట్ వచ్చేయాలి, అంతకన్నా ఆలస్యం జరగకూడదు. ఆ తర్వాత 7th పాయింట్ ఏంటంటే శిక్షలు ఎలా ఉండాలి. శిక్షలు ఎలా ఉండాలంటే ఇంత పెద్ద క్రైమ్ చేసి అత్యాచారం చేసి చంపేసిన వాడిని తీసుకెళ్లేసి జైలు వేసి జీవితాంతం మేపడం కాదు కావాల్సింది. ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన ప్రజల సొమ్ముని అలాంటి వాళ్ళని మేపడం కోసం ఉపయోగించకూడదు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి, కఠినంగా శిక్షించాలి. ఎలా శిక్షించాలి, చాలామంది ఇలాంటి జరిగినప్పుడు చాలామంది వాయిస్ రేస్ ఉంటారు. సరే ఎక్కడైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో సౌదీ అరేబియాలో ఎలాంటి శిక్షలు ఉన్నాయో, మరణ శిక్ష ఉందో పబ్లిక్ అందరిలో చంపేస్తారు, అలాగా శిక్షించాలి. ఇస్లామిక్ శిక్షలు రావాలంటారు, అవసరం లేదు. నేనేం చెప్తానంటే ఇస్లామిక్ శిక్షలు కాదు, ఇస్లాం ఏదైతే బోధించిందో సనాతన ధర్మాన్నే బోధించింది. ముహమ్మద్ ప్రవక్త వారు బోధించిన ధర్మము కొత్తగా బోధించిన ధర్మం కాదు, ఆయన బోధించింది సనాతనంగా వేదిక ధర్మాన్నే వారు బోధించారు. మన వేదాలలో మన సనాతన ధర్మంలో ఏ శిక్షలైతే ఉన్నాయో ఆ శిక్షలు అమలు చేయాలి. వెంటనే ఇలాంటి అఘాత్యానికి పాల్పడిన అత్యాచారాలు చేసిన వ్యక్తిని మరణ శిక్ష విధించాలి. మన ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి, దాని ప్రకారమే వెంటనే శిక్ష అమల్లోకి రావాలి. ఆ తర్వాత 8వ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తున్నాను వినండి. ఇలాంటి జడ్జ్మెంట్కు ఏదైతే శిక్ష విధిస్తారో, మరణ శిక్ష ఎప్పుడైతే విధిస్తారో దానికి సంబంధించిన న్యూస్ అనేది ఆల్ మీడియాస్లో మెయిన్ హెడ్డింగ్గా ఉండాలి, బిగ్ న్యూస్, హాట్ న్యూస్గా ఉండాలి, ఈ బ్రేకింగ్ న్యూస్గా ఉండాలి, అన్ని పేపర్స్లో మెయిన్ పేపర్లో ఉండాలి. ఈ పాపం చేసినందుకు, ఈ తప్పు చేసినందుకు ఈ శిక్ష విధించడం జరిగిందని. ఎవడైనా ఇలాంటి తప్పుడు ఆలోచన చేయాలంటే వాడు ఒళ్ళు కంపించాలి, గుండె వణుకాలి, అలా భయం వచ్చే విధంగా న్యూస్ కవర్ అవ్వాలి. క్రైమ్ కవర్ అవ్వకూడదు, క్రైమ్ కాదు చూపించాల్సింది, శిక్షలు చూపించాలి, ఇలాంటి శిక్ష విధించడం జరుగుతుందని చెప్పేసి. కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి సమాజం మనం ఏర్పాటు చేసుకోమో సోదరులారా, రేపు నా కూతురుతో ఇలా అవుతాయి, మీ కూతురుతో ఇలా అయితే మన ఇంట్లో ఏమవుతాయి, మనం ఒక్కడో ఏడ్చుకుంటూ కూర్చుంటాం, ఎవడు కూడా మనకెందుకు లేని అనుకుంటాడు. సోదరులా, ఈ సమాజం మనది, దేశం మనది, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మన అన్నదమ్ములు, మన సోదరులు. కాబట్టి మనమంతా కలిసికట్టుగా మన సమాజాన్ని కాపాడుకోవాలంటే మన సమాజం గురించి మనమే నిలబడాలి, మనమే వాయిస్ రేస్ చేయాలి. ఈ 8 పాయింట్స్ ఏవైతే నేను చెప్పానో, ఈ 8 పాయింట్స్లో మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఫస్ట్ మద్యపాన నిషేధం గురించి మీరేమంటారు? రెండోది డ్రగ్ ఎడిషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి, మీరేమని చెప్పాలనుకున్నారు? పోర్న్ సైట్స్ బ్యాన్ అవ్వాలి, పోర్న్స్ ఒక్కటి కనపడకూడదు, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి మీరు తెలియచేయండి కామెంట్ ద్వారా. క్రైమ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో సమాజంలో, ఈ క్రైమ్స్ న్యూస్లో రాకూడదు, బ్రేకింగ్ న్యూస్ లాగా క్రైమ్ చూపించకూడదు, క్రైమ్స్ చూపించడం వల్ల మనసు ఎవరు చెడిపోతున్నాయి. 5th పాయింట్ ఎడ్యుకేషన్, ప్రతి ఒక్కరికి కంపల్సరీ చేయడమే కాకుండా నైతిక విలువలతో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ ఇవ్వాలి కంపల్సరీగా.
తర్వాత 6 పాయింట్ సూపర్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఏర్పాటు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్స్ సరిపోవట్లేదు, సూపర్ ఫాస్ట్ కోడ్ రావాలి. 72 అవర్స్ లోపులోనే జడ్జిమెంట్ వచ్చేయాలి, పరిశీలన కంప్లీట్ అయిపోవాలి. తర్వాత 7th పాయింట్, శిక్షలు ఏవైతే విధిస్తారో సనాతన ధర్మం బోధిస్తున్న విధంగా మరణ శిక్షను విధించాలి. తర్వాత 8వ పాయింట్, లాస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఏదైతే శిక్ష విధిస్తారో మీడియా కవరేజ్ అవ్వాలి, ప్రజలందరికీ విషయం తెలిసేలా చేయాలి. దీని నుంచి మీ అభిప్రాయం ఏంటి? సోదరులా, చనిపోయిన చిన్నారి యొక్క తల్లిదండ్రుల గుండె కోత ఎలా దూరం చేయగలుగుతాం? వారికి న్యాయం ఎవరు చేస్తారు? ఏం చేసినా న్యాయం జరుగుతుందా? చిన్నారిని తీసుకొచ్చి ఇవ్వగలుగుతామా? కానీ కనీస కర్తవ్యంగా మనం తనకు చేసేటి సపోర్ట్ ఏంటంటే మనందరము కలిసి వాయిస్ రేస్ చేయాలి. సమాజాన్ని భావితరాన్ని కాపాడుకుంటారని నేను పిలుపునిస్తున్నాను. నేను సైతం సమాజం కోసమని ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు ముందుకేద్దాం. ఈ వీడియోని షేర్ చేయండి, ప్రతి ఒక్క వ్యక్తికి తెలియలా చేయండి. 2 రాష్ట్రాల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనంగా మారి గొప్ప న్యాయం జరిగే విధంగా, ఆ దుర్మార్గుడికి కఠిన శిక్ష పడే విధంగా, ప్రజలందరికీ తెలిసేలా శిక్షించేలాగా వీడియోని షేర్ చేయండి. మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. జై హింద్.